దీన్ని బట్టి ఏంటంటే మొత్తం ఒక పార్టీ బేసు సామాజిక వర్గాలు ఎవరైతే డిఎంకే కింద రోజులు అడ్డు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా టీవీకే పోయారంటే అది చాలా పెద్ద మార్పు. నా ఉద్దేశంలో మామూలు విషయం కాదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఒక పార్టీ యొక్క బేస్ పోయి ఆ పార్టీ 3వ స్థానానికి పోయి అధికారం కోల్పోయింది స్టాలిన్ గారు అంటే చాలా మ్యాసివ్ స్వింగ్. అంటే పెద్ద ఎత్తున వాళ్ళ బేస్ పోయింది. ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకోవాలి. మన పార్టీ బేస్ ఎందుకు ఇంత టీవీకి కొత్తగా పెట్టిన ఒక 2 ఏళ్ళు కాని పార్టీ ఒక సినీ యాక్టర్ ఈ లెవెల్లో మన బేస్ని ఎందుకు కొట్టేసిండు అన్న దాంట్లో మనం ఎక్కడ తప్పులు చేసినాము, ఏం జరిగింది అన్నది వాళ్ళు ఆ పార్టీ రివ్యూ చేసుకోవాలి, ఆ తప్పులను సరిదిద్దుకొని వాళ్ళు మళ్ళీ రాజకీయాలలోకి రావాలి. అయితే ఇప్పుడు జరిగిన ఈ తమిళనాడు ఎలక్షన్స్లో మాత్రం 2 అన్యాయంగా జరిగింది. వెస్ట్ బెంగాల్లో కూడా ఎన్నడూ కూడా జనతా పార్టీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కానీ ఏది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధికారం వెస్ట్ బెంగాల్ కోల్పోయిందో ఆ తర్వాత సిపిఎం చాలా కాలం అది అధికారం చేసింది. తర్వాత ఈ టిఎంసి మమతా బెనర్జీ గారు కూడా అధికారం చెలాయించారు. కానీ మళ్ళీ జాతీయ పార్టీ ఎదురాలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా మళ్ళీ ఒక జాతీయ పార్టీ, అది కూడా హిందీ పార్టీ అంటే హిందీ రాష్ట్రాలకు పరిమితమైంది, అది నార్త్ ఇండియా పార్టీ అని అనేక రకాలుగా పేర్లున్న అటువంటి పార్టీ మళ్ళీ ఒక కరడు కట్టిన యాంటీ తెలుగుదేశం ఓకే పాపిరెడ్డి గారు, అలాగే మరో రాజకీయ విశ్లేషకులు కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. కిరణ్ గారు చెప్పండి, బీజేపీ మళ్ళీ దేశవ్యాప్తంగా బలంగా పుంజుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. అంటే ప్రాంతీయ పార్టీలకు ఇది ఒక ఇబ్బందికరమైన అంశంగా కూడా కనబడుతోంది. ఎందుకంటే బీజేపీ గెలిస్తే ప్రాంతీయ పార్టీలను మొహమాటం లేకుండా బలి తీసుకుంటుందనే ఒక ఇది మనకు రాజకీయ ఎనలిస్ట్లో కానివ్వండి, రాజకీయ కార్యకర్తల్లో కానివ్వండి, లేక పార్టీల్లో కానీ బలంగా ఈ భయం వెంటాడుతోంది. దీన్ని మనం ఎలా చూడాలంటారు చెప్పండి? ఈ భయం నిజమే అనుకోవచ్చా? బీజేపీని మనం అలా చూడొచ్చా? ముందుగా మీకు వైటీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు అన్నట్టు బీజేపీ పార్టీ పుంజుకుంటున్నది అయితే వాస్తవం. పుంజుకుంటుందంటే అర్థమైందిరా అంటే ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతోందని. అవేర్నెస్ పెరుగుతుంది. ఎక్కడ కూడా బీజేపీ పార్టీ పెరుగుతోంది అని అంటే స్థానికంగా ఉన్నటువంటి పార్టీలకి భయం ఎందుకు పుడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా సరే స్థానికంగా ఒక నాయకుడు అనేవాడు ఉన్నాడు అంటే అతను తగ్గాడు అని అంటే అతని దగ్గర ఉన్నటువంటి పనితనం తప్పుగా ఉంది, అతను సరిగా పని చేయలేదని అర్థమవుతుంది తప్పితే వీళ్ళు ఏదో మోసం చేశారనో లేకపోతే ఫ్రాడ్ చేశారనో ఉండదు. ఖచ్చితంగా బీజేపీ ఇప్పుడు లాస్ట్ టైం 77 సీట్లు వచ్చాయి బెంగాల్లో, ఇప్పుడు 170 అంటే 100 సీట్లు పైగా పెరిగింది. బెంగాల్లో ఏం జరుగుతుందని ప్రపంచం మొత్తం చూస్తోంది. మనం ఎలక్షన్స్ లో కూడా చూసాం. ఆడవాళ్ళు అయితే బీజేపీ క్యాండిడేట్ వెళ్తూ ఉంటే వాళ్ళను పట్టుకొని ఏడుస్తున్నారు. ఆడవారి పరిస్థితి మనకి బెంగాల్లో ఏం జరిగింది అనేది ప్రపంచానికి మీడియా చూపించకపోయినా బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలిసి ఏం జరిగింది, ఎంత ఘోరంగా ఉందని. బెంగాల్లో ఒక రేప్ జరిగితే రేప్ చేయించుకున్న అమ్మాయికి 10 లక్షలు ఇస్తా ఉంది దీది. దాదాపు 30,000 మంది అమ్మాయిలు రేపులు జరిగాయి బెంగాల్లో. వాళ్ళందరికీ 10 లక్షలు నష్టపరిహారం చెల్లించేది. ఇదే న్యూస్ మన ఎలక్షన్ ముందు కూడా అక్కడ ఉన్నటువంటి మహిళల దగ్గర మనం విన్నాం. ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు ఏ విధంగా గత ఎలక్షన్లు అయితే మీరు కానీ బీజేపీకి ఓటేస్తే మిమ్మల్ని చంపేస్తామని కొంతమందిని చంపరు కూడా చంపారు. ఎలక్షన్ తర్వాత ఒక అమ్మాయిని నిర్దాక్షిణంగా ఎత్తుకొని పోయి రేప్ చేసి కాల్చి చంపేశారు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. వారికంటూ ఒక బలం కావాలని ఎదురు చూస్తూ ఉంటే బీజేపీ అనేది ఒక తండ్రిలాగా వచ్చి నిలబడింది. ఒక ఆడు కూతురికి తండ్రిని చూస్తే ఎంత బలం వస్తుందో ఆ విధంగా బీజేపీ బెంగాల్లో ఒక తండ్రి పాత్రను పోషించింది. తండ్రి ఏ విధంగా తన బిడ్డల్ని కాపాడుకుంటాడో ఆ విధంగా బిడ్డల్ని తను ఆ విధంగా బీజేపీ కాపాడుకుంటూ వచ్చింది.